జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను 100% అమలు చేస్తామని 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వారి ఆధ్వర్యంలో బుగ్గారం మండలం కేంద్రంలోని నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాములను గురువారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అర్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమయం ఉంది కాబట్టి వారు ఇంకా గంట అయితే లేట్ అవుతుందంటే నేనే రావడం జరిగింది. మన పార్లమెంట్ సభ్యుల తరఫున కూడా మా ఇక్కడున్న సొసైటీ సభ్యులకు అదే చైర్మన్కు వైస్ చైర్మన్కు మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్ తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకొని గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజాని అవకాశం ఇచ్చే సందర్భంలో పడ్డ రైతులకు అండగా ఉండే విషయంలో మీ అందరికీ తెలుసు. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ చేసే యొక్క కార్యక్రమాన్ని ఏకకాలంలో తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట దశల వారీగా ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల రూపు రుణమున ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి రైతులకు ఇచ్చిన మాట అమలు చేసింది. ఆ రోజు ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు కానీ రైతు దగ్గరికి వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఈ ఐకేపీ సెంటర్ల ద్వారా ఏ గ్రామంలో కల్లంకాన్ని కొనుగోలు చేసే విధంగా ఆ రోజు వడ్ల కొనుగోలు సెంటర్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు రైతుకు మద్దతు ధర కానీ రైతుకు అన్ని విధాలు అండగా ఉండే విధంగా కానీ ఇరిగేషన్ సంబంధించినటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మన ప్రాంతం అంతా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ కరీంనగర్లో ఉన్న మీట్ మానేర్ కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ నాగార్జున ప్రాజెక్ట్ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా అనేక ఆయా సాగునీరుకు సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొచ్చిందంటే ఈరోజు రైతులు అండగా ఉండే విధంగా కార్యక్రమం చేపట్టింది. వరద కాలువకు సంబంధించిన విషయం వస్తే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులకు అండగా ఉంది అనేక కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో కూడా మీరు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి మీ అందరి దయతో మీ శాసనసభ్యుడిగా ఆ లక్ష్మణ్ స్వామి దేవుడి ఆశీస్సులతో మీ అందరి దయతో మీ శాసనసభ్యుడిగా మీ అన్నగా విప్పుగా ఈరోజు అవకాశం వచ్చి మేము ముందుకు వచ్చినాం. ఈరోజు మా రైతులకు సంబంధించినటువంటి ఈ మండలానికి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడే అగ్రికల్చర్ అధికారులు చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ విషయంలో సుమారు 350 మంది రైతులకు ఆ రుణమాఫీ రద్దయ్యే విషయంలో అనేక ఇబ్బందులు ఎదురైనాయి. వారికి సంబంధించిన రేషన్ కార్డు లేకపోవడమా, అకౌంట్స్కు సంబంధించినటువంటి బ్యాంకులకు వెళ్తే అక్కడ ఇబ్బంది అవ్వడమా, ఇంకా కంప్యూటర్ పరంగా ఇబ్బంది అవ్వడమా, అనేక విషయాల పట్ల ఇప్పుడే సుమారు 358 మంది మన అగ్రికల్చర్కి సంబంధించిన రైతు వేదిక దగ్గర మా అగ్రికల్చర్ అధికారులకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మండలానికి సంబంధించిన రైతులు మేమందరం కూడా రైతులందరూ కూడా ఒకటే మనం చేసుకుంటున్నాం. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పాలన మీ యొక్క ఆశీర్వాదంతో మీ నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు చేసే పరిస్థితుల్లో కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ రోజు వారు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాన్ని అప్పచెప్పిందో మీ అందరికీ తెలుసు. కానీ మేము ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట అమలు చేసే పరిస్థితుల్లో కూడా ఈ మండలానికి సంబంధించిన 358 మంది రైతులకు ఏదైతే రుణమాఫీ విషయంలో వచ్చిన ఇబ్బందులు సుమారు 283 మంది రుణమాఫీ విషయంలో పాత్రికేయ మిత్రులు చెప్తున్నాం. ఈ మండలానికి సంబంధించిన రైతాంగానికి ఏ రైతు ఆందోళన పడకుండా ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన పండుగ వాతావరణంలో కూడా మీ శాసనసభ్యుడిగా నేను మనవి చేస్తున్నా 358 మంది రైతులకు రుణమాఫీ విషయంలో వచ్చినటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాంట్లో సుమారు 283 మంది ఆ రైతుల యొక్క రుణమాఫీ సరి చేసి మాఫీ చేయడం జరిగింది. అగ్రికల్చర్ అధికారులు కానీ తహసీల్దార్ గారు కానీ రెవెన్యూకి సంబంధించినటువంటి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో 158 మంది 50 రైతులకు కూడా వారి కూడా సంబంధించిన రుణమాఫీ విషయంలో కూడా ఎవరు ఆందోళన పడద్దు, ఎవరిని ఇబ్బంది పడద్దు. కొంతమంది అంటారు రుణమాఫీ అన్నది ఎక్కడ రుణమాఫీ అయింది అంటున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, ఇచ్చిన మాట
100% అమలు చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు. కొంచెం ఇబ్బందులు మాకు ఉంటాయి, ఆ ఇబ్బందులు కూడా మాకు సహకరించండి. కానీ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాఫీ చేయమని కాదు, 100% మాఫీ చేస్తాం. మీ శాసనసభ్యుడిగా, మీ అన్నగా మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏదైతే మా రైతాంగానికి సంబంధించిన విషయంలో పట్ల ఏ ఒక్క రైతుకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రుణమాఫీ జరుగుతున్న విషయాన్ని కూడా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.